వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం లాల్ కితాబ్ అనేటువంటి జ్యోతిష గ్రంథం గురించి తెలుసుకుందాం. ఈ లాల్ కితాబ్ అనేటువంటి గ్రంథం ఉర్దూ భాషలో రాయడం జరిగింది. పాకిస్తాన్లోని లాహోర్కు చెందినటువంటి హరిలాల్ అనేటువంటి జ్యోతిష్కుడు ఈ లాల్ కితాబ్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. అఖండ భారత్ సమయంలో మనకు కొన్ని ప్రాంతాల్లో ఉర్దూ అనేది అధికార భాషగా ఉండేది కాబట్టి ఈ గ్రంథాన్ని ఉర్దూ భాషలో రాయడం అయితే జరిగింది. తర్వాతి కాలంలో గిరిధరీలాల్ అనేటువంటి మరొక జ్యోతిష్కుడు ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. వారి తర్వాతి కాలంలో పండిత్ ఆత్మారాం అనేటువంటి జ్యోతిష్కుడు ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. గిరిధరీలాల్ గారు రాసినటువంటి లాల్ కితాబ్ అనేటువంటి గ్రంథం ఇది సుమారుగా 1172 పేజీల వరకు ఉంది. అట్లాగే ఆత్మారాం గారు రాసినటువంటి గ్రంథం అనేది 380 పేజీల వరకు ఉంటుంది. కాబట్టి ఈ రెండు గ్రంథాల యొక్క కొద్దివరకు వ్యత్యాసం అనేది ఉంటుంది. అట్లాగే తెలుగులో కూడా ఈ లాల్ కితాబ్ అనేటువంటి గ్రంథాన్ని కొంతమంది రచయితలు తెలుగులో అనువాదం అయితే చేయడం జరిగింది. వారిలో ముఖ్యంగా పుచ్చ శ్రీనివాసరావు గారు అట్లాగే ఇతర కొంతమంది అనువాదకులు ఈ లాల్ కితాబ్ అనేటువంటి గ్రంథాన్ని తెలుగులో అనువాదం చేయడం జరిగింది. తెలుగులో కూడా ఈ లాల్ కితాబ్ అనేది మనకు లభ్యమవుతుంది. ఈ లాల్ కితాబ్ అనేటువంటి గ్రంథం పరిహారాలకు అతి ముఖ్యమైనటువంటి గ్రంథం. ఈ లాల్ కితాబ్లో చెప్పినటువంటి రెమెడీస్ కనుక మనం పాటించినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. అట్లాగే దీంట్లో చెప్పినటువంటి రెమెడీస్ కూడా చాలా చిన్న చిన్న రెమెడీస్, అట్లాగే ఖర్చు లేకుండా తనకు తానుగా చేసుకునేటువంటి రెమెడీస్ అయితే ఈ లాల్ కితాబ్ గ్రంథంలో చెప్పడం జరిగింది. కితాబ్లో చెప్పినటువంటి రెమెడీస్ అనేటువంటివి జాతక చక్రాన్ని పరిశీలించిన తర్వాతనే ఆ రెమెడీస్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. అట్లాగే ఈ లాల్ కితాబ్లో జైమిని సిస్టమ్ అట్లాగే వర్షఫల్ అంటే తాజక సిస్టాన్ని అనుసరించి ఈ లాల్ కితాబ్ని మనం ఈ లాల్ కితాబ్లో చెప్పినటువంటి రెమెడీస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ లాల్ కితాబ్ని ఉపయోగించి మనం రెమెడీస్ అనేది సజెస్ట్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా వర్షఫల్ ద్వారా ఈ ఫలితాలను మనం నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఈ లాల్ కితాబ్లో ముఖ్యంగా ఈ రెమెడీస్ అనేవి ఎట్లా వర్కౌట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే లాల్ కితాబ్లో చెప్పినటువంటి రెమెడీసే కానీ ఇతర రెమెడీస్ ఏవైనా కానీ మనకు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి రెమెడీస్ అనేటువంటి పనిచేస్తూ ఉంటాయి. ఇక కర్మ సిద్ధాంతాన్ని కనుక చూసినట్లయితే మనకు 3 రకాల కర్మలు అనేటువంటి మనకు చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రారబ్ధ కర్మ అట్లాగే సంచిత కర్మ ఆగామి కర్మ అనేటువంటి 3 రకాల కర్మలను మనకు చెప్పడం జరిగింది. ఎవరు చేసినటువంటి కర్మలకు సంబంధించినటువంటి ఫలితాలను వారు ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఈ 3 రకాల కర్మలను ఉపయోగించి రెమెడీస్ అనేటువంటివి పనిచేస్తూ ఉంటాయి. సో లాల్ కితాబ్లో చాలా వరకు చిన్న చిన్న రెమెడీస్ అనేది చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అబద్ధాలు ఆడకపోవడం, అట్లాగే జంతువులకు ఆహారాన్ని ఇవ్వడం, అట్లాగే తల్లిదండ్రుల్ని పెద్దల్ని గౌరవించడం లాంటివి చిన్న చిన్న రెమెడీస్ అయితే చెప్పడం జరిగింది. ఈ చిన్న చిన్న రెమెడీస్ వెనకాల కూడా చాలా ఆస్ట్రాలజికల్గా పెద్ద లాజిక్ అయితే ఉంటుంది. చిన్న చిన్న రెమెడీస్ని మనం డీకోడింగ్ చేసినట్లయితే గ్రహాల యొక్క కారకత్వాలను అనుసరించే ఈ రెమెడీస్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి లాల్ కితాబ్ని ఉపయోగించి జన్మజాతకాన్ని అట్లాగే వర్షఫల్ అంటే సంవత్సర చక్రాన్ని ఉపయోగించి మనం లాల్ కితాబ్లో చెప్పినటువంటి రెమెడీస్ కనుక మనం పాటించినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లాల్ కితాబ్లోని రెమెడీస్ మనం పాటిస్తున్నప్పుడు మన కుటుంబ సభ్యులు కూడా మనతో పాటు పాటించాల్సి ఉంటుంది. లాల్ కితాబ్లో చెప్పినటువంటి రెమెడీస్ ముఖ్యంగా 40 డేస్ అట్లాగే 43 డేస్ అనేటువంటివి చేయడం జరుగుతుంది. కాబట్టి లాల్ కితాబ్లో చెప్పినటువంటి రెమెడీస్ కనుక పర్టికులర్గా అక్కడ చెప్పినటువంటి విధంగా మనం కనుక పాటించినట్లయితే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. లాల్ కితాబ్లో చాలా రకాల రెమెడీస్ చెప్పడం జరిగింది. లాల్ కితాబ్లో చెప్పినటువంటి రెమెడీస్ని కనుక ఫాలో అయినట్లయితే మంచి ఫలితాలు అనేటువంటి వస్తుంటాయి. లాల్ కితాబ్కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.